Cartoon X. ఒక ఊర్లో కమల తన కొడుకు రితేష్ మరియు వాళ్ళ హస్బెండ్ విశ్వజిత్ ఉన్నారు. ఒకరోజు విశ్వజిత్ మరియు రితేష్ హాల్లో కూర్చుని ఉంటారు. అప్పుడు కమల బయట నుంచి ఒక బిడ్డని తీసుకుని వస్తుంది. అయ్యో, ఎవరి పిల్లాడిని నువ్విలా చంకలో ఎత్తుకుని వచ్చేసావు? అవునమ్మా, ఎవరి అబ్బాయి? ఇది ఒక అనాథ బిడ్డ. చూస్తే నాకు చాలా ఇష్టమైంది, అందుకే తీసుకొచ్చేసాను. అవును, నువ్వు చాలా మంచి పని చేశావు. ఈ పిల్లాడు కూడా చాలా ముద్దుగున్నాడు. కానీ వీడి ఆలనా పాలన నువ్వెలా చూస్తావు? నేను రోజు ఇంట్లోనే ఉంటున్నాను కదా. అది కూడా కాకుండా రేపు జ్యోతి వస్తుంది, అందువల్ల ఏం ప్రాబ్లం లేదు. ఈ బిడ్డను బాగా చూసుకుంటాం. నానా, ప్రతిసారి హోలీ పండక్కి జ్యోతి ఎందుకు మన ఇంటికి వస్తుంది? నాకేమో రంగులంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆమె నాకు రంగులు పూస్తూ ఉంటుంది. రితేష్, ఆ అమ్మాయి నా మిత్రుడి కూతురు, అంటే నాకు కూడా కూతురే. నువ్వు ఎన్నాళ్ళు మా నుండి తప్పించుకొని తిరుగుతావు? జ్యోతితోనే నీ పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. రితేష్ ఏమీ మాట్లాడకుండా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు జ్యోతి రితేష్ వాళ్ళ ఇంటికి వస్తుంది. కానీ ఈసారి రితేష్ జ్యోతిని చూస్తా నించుండిపోతాడు. వా, జ్యోతి ఎంత మారిపోయిందేంటి? ఇది వరకు చూస్తే పిచ్చిదానిలా ఉండేది, ఇప్పుడేంటి ఇంత సన్నగా అందంగా తయారయ్యింది? జ్యోతి లోపలికొచ్చి విశ్వజిత్ ని కలుస్తుంది. జ్యోతి కమల దగ్గరకు వచ్చిన వెంటనే కమల తన కళ్ళల్లో చూసి చాలా షాక్ అయిపోతుంది. తను బిడ్డని తీసుకుని వెనక్కి వెళ్తుంది. ఆంటీజీ, నన్ను స్వాగతించరా? ఇవ్వండి, బిడ్డను నా దగ్గర ఇవ్వండి. ఇడు నా బిడ్డ, నేను ఎవ్వరికి ఇవ్వను. కమలా, జ్యోతి మన ఇంటికి వచ్చిన అతిథి, ఇక మీదట ఇక్కడే ఉండబోతుంది. ఏవేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇవ్వు పిల్లాడిని. ఇవ్వండి ఆంటీ, బిడ్డని నా దగ్గర ఇవ్వండి. వీడి పేరేంటి? ఇప్పటిదాకా ఈ పిల్లాడికి ఏ పేరు పెట్టలేదమ్మా. నువ్వే ఏదో మంచి పేరు పెట్టు ఈ పిల్లాడికి. ఈ బిడ్డ చాలా బాగున్నాడు, అందుకని ఈ బిడ్డకి నేను హర్ష్ అని పేరు పెడతాను. హర్ష్, నిజంగానే ఈ పేరు ఎంత బాగుంది. కమలాకి ఇష్టం లేకుండానే బిడ్డని జ్యోతి చేలో పెడుతుంది. మరుసటి రోజు, రేపు ఓలీ ఫంక్షన్ ఉంది కదా, దానికి కావాల్సినవన్నీ ఈ రోజు తయారు చేసుకో. ఓలీ 2 రోజుల తర్వాతే కదా. కానీ ఓలీ ఫంక్షన్ రేపెందుకు? ఎందుకంటే 2 రోజుల తర్వాత మనకు చాలా ముఖ్యమైన పని ఉంది, అందుకు ఇప్పుడే ఓలీ చేసుకుందాం మనం. రితేష్ మరియు జ్యోతి అంతా రెడీ చేయడంలో బిజీగా ఉంటారు. రితేష్ ఆకులు పువ్వులు 2 చేర్చి మాల చేసి కట్టడానికి నిచ్చెన మీద ఎక్కిరించుంటాడు. జ్యోతి, నువ్వు ఈ నిచ్చెన పట్టుకుని నిలబడు. ఒకవేళ నాకు మాలలేమైనా కావాల్సి వస్తే నేను అడుగుతాను. మేము ఓలికి మంచి తయారీ చేసేవాళ్ళం. నిచ్చెన పట్టుకోకుండా వదిలేసి తను ఒక మాను కింద వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంది. ఒకవేళ నేను నా ఇంట్లో ఉంటే జ్యోతి మరియు వాళ్ళ హస్బెండ్ దేవాలయం దగ్గరే ఒక చిన్న గుడిసె కట్టుకుని బతుకుతున్నారు. జ్యోతి, మన దగ్గర ఈ గుడిసె మాత్రమే ఉండొచ్చు, కానీ దీపావళి, హోలీ, శివరాత్రి రోజుల్లో దీన్ని మనం స్వర్గంగా మార్చివేద్దాం ప్రియా. అన్నిటికంటే సంతోషం ఏదంటే మన ఇల్లుని మనం దేవాలయం చేసినప్పుడు. హర్ష్ మరియు జ్యోతి వెళ్లి శివ భగవానుడికి రంగు పూస్తారు. తర్వాత హర్ష్ జ్యోతికి రంగు పూయడానికి వెనక పరిగెత్తి వెళ్తాడు. జ్యోతి వద్దు వద్దు అనుకుంటూ పరిగెత్తుతుంది. వద్దు హర్ష్, వద్దు, నా మీద కలర్ పూయకు. ఈరోజు హోలీ, ఈరోజు నేనస్సలు నీ మాట వినను. రంగు పూసే తీరుతాను. వేండ హర్ష్, எனக்கு కలర్ பார்த்தா ரொம்ப பயமா இருக்கு. జ్యోతి చాలా వేగంగా పరిగెత్తుతుంది, కానీ హర్ష్ తనను వదిలేలా లేడు. తన వెనక పోయి రంగుని తన మీదకి విసిరాడు. తర్వాత జ్యోతి నించుంటుంది. హర్ష్ చేతిలో ఇంకా కొంచెం కలర్ తీసుకుని వచ్చాడు, కానీ ఈసారి జ్యోతి ఏమీ మాట్లాడలేదు. హర్ష్ తన మీద రంగు పూయడానికి వెళ్తాడు. ఓయ్ జ్యోతి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నేను ఎప్పటి నుంచి పిలుస్తున్నాను నేను? నా మనసు ఏం బాలేదు. మనసు బాగలేదా? ముందే చెప్పాలి కదా, నేను కింద పడిపోయాను.
అదే సమయానికి కమల వస్తుంది. ఏమైంది, మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? మా మేమిద్దరం గొడవ పడడం లేదు, పని చేశాం కదా అలసిపోయాము, ఇక్కడొచ్చి కూర్చున్నాము. సరే సరే, మీరిద్దరూ భోజనం చేయడానికి రండి. ఇద్దరు ఇంటికి వెళ్తారు. అందరూ తినడానికి ప్రారంభిస్తారు. కానీ హర్ష్ ఏడుస్తూనే ఉంటాడు. తను ఏడ్చింది వినపడగానే జ్యోతి పరిగెత్తి వెళ్ళి బిడ్డని చేతిలో తీసుకుంటుంది. జ్యోతిలో ఈ అమ్మతనం చూసి నేను చాలా ముచ్చట పడుతున్నాను. హర్ష్ జ్యోతి దగ్గరే చాలా సంతోషంగా ఉంటాడు. జ్యోతి ఎత్తుకున్న వెంటనే బిడ్డ ఏడవడం నిలిపేస్తాడు. హోలీకి కావలసిన అన్ని తయారీ చేశారు. ఓవైపు భోజనం తయారీ అయింది, ఇంకోవైపు డాన్స్, పాటలు, ఇంకా నీళ్లు, రంగులు ఉన్నాయి. రావాల్సిన వాళ్ళంతా ఫంక్షన్ కు వచ్చేశారు. అందరికీ హోలీ పండుగ యొక్క ఆర్థిక శుభాకాంక్షలు. కమల అందరికీ రంగులు పూసి వాళ్ళని హక్ చేసుకుంటుంది. కమల వెళ్ళి రంగు పూయడానికి ముందరే నేను వెళ్ళి హర్ష్ కి రంగు పూయాలి. హర్ష్ రూమ్ లో పడుకునున్నాడు. జ్యోతి కంటే ముందు వెళ్ళి హర్ష్ కి నేనే రంగు పూయాలి. కమల మరియు జ్యోతి హర్ష్ ఉన్న రూమ్ దగ్గరికి చాలా వేగంగా వెళ్తారు. ఇద్దరు హర్ష్ ని చేతిలో తీసుకోవడానికి వెళ్ళడానికి ముందే అదే సమయానికి విశ్వజిత్ హర్ష్ ను చేతిలో తీసుకుంటాడు. ఓరినా చిట్టి తండ్రి, ఒంటరిగా పడుకున్నావా? జ్యోతి, ఇదిగో పిల్లాడికి రంగు పుయ్యి. విశ్వజిత్ వచ్చి అంతా చెడిపేస్తారు. కమల తన గదిలోకి వెళ్ళిపోతుంది. జ్యోతి ఏడుస్తూ హర్ష్ కి హోలీ పూస్తుంది. మరుసటి రోజు హోలీ దహన్. కమల హోలీ సెలబ్రేట్ చేయడం కోసం ఇంటి దగ్గరే అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచింది. చాలా అందంగా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. కమల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశ్వజిత్ హోలీ కంగానికి హోలీ పెట్టి ఆనందిస్తాడు. అదే సమయానికి చేతిలో పెట్టుకున్న బిడ్డను తీసుకుని కమల నిప్పు మీదకి వేస్తుంది. జ్యోతి వేగంగా వచ్చి హర్ష్ ని పట్టుకుంటుంది. తర్వాత కింద పడిపోతుంది. అయ్యో, బిడ్డ నా చేతిలో ఉన్నది నాకు గుర్తులేదు. ఏం చేశాను? అయ్యో దేవుడా, చాలా పెద్ద తప్పు జరిగిపోయేది. చాలు ఆపు, చాలా డ్రామా చేస్తున్నావు. నేను నిన్ను ఊరికే వదలను. జ్యోతి నాగిన్లా మారిపోతుంది. తర్వాత మనిషి రూపానికి వస్తుంది. ఇది చూసిన అందరూ చాలా ఆశ్చర్యపోతారు. కమల అందరి ముందు తన శక్తుల్ని ప్రయోగం చేస్తుంది. కానీ జ్యోతి శక్తుల ముందు అదేమీ పనికి రాలేదు. హర్ష్ ఇంకా కిందనే పడి ఉంటాడు. జ్యోతి హర్ష్ ని చూసిన వెంటనే తనకు చాలా కోపం వస్తుంది. అందుకు కమలాని తీసుకుని నిప్పులోకి విసిరివేస్తుంది. కమల చాలా చాలా అరుస్తుంది. తర్వాత తన పాపాలు, తన శక్తులతో పాటు తను భస్మమవుతుంది. పసిబిడ్డ ఒక మగవాడి రూపం తీసుకుంటుంది. తను ఒక మానవ నాగ రూపం తీసుకుంటాడు. అందరూ చాలా భయపడి పరిగెత్తుతారు. అప్పుడు ఒక స్వామీజీ ప్రత్యక్షమైతారు. ఆగండి, భయపడి పారిపోకండి. అందరూ నించుంటారు. హర్ష మరియు జ్యోతి నాగలోక వాసులు. వాళ్ళెంతో ప్రేమగా, శాంతంగా గుడి పరిసరాల్లో ఉంటూ జీవిస్తూ ఉన్నారు. కానీ కమల ఒక మాంత్రికురాలు. మణి కావాలనే ఉద్దేశంతో హర్షాని చిన్నపిల్లవాడిగా మార్చేసింది. హోలీ మంటల్లో హర్షాను వేసి శక్తిని, మణిని తీసుకోవాలని ప్లాన్ చేసింది. ఎందుకంటే హర్ష, జ్యోతిలు మణిని అడిగినప్పుడు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అందుకే కమల ఈ మార్గాన్ని ఎంచుకుంది. హర్ష్ మరియు జ్యోతి గురుదేవుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. గురుదేవురు దేవాలయానికి వెళ్తారు. ముందొచ్చే అద్భుతమైన వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.